అందరూ వాడే టెక్నిక్ ఏంటంటే హోపోనోపో టెక్నిక్ అని అంటాం. హోపోనోపో టెక్నిక్తో మనకు అన్నీ కూడా చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. సో ఇదొక టెక్నిక్ పాటించండి అని చాలా వీడియోలలో చాలామంది చెప్తుంటారు. అయితే ఈ హోపోనోపో టెక్నిక్ అనేది యాక్చువల్గా ఇది జపాన్ సంస్కృతి నుంచి మనకు తీసుకున్నది. ఈ హోపోనోపో టెక్నిక్ కంటే ముందు మన సనాతన ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలోనే ఈ టెక్నిక్ అనేది మనకు ఉన్నది. మనకు తెలియకుండానే ఆ విషయం గురించి మనం వెళ్తుంటాం. అంటే మీకు అది నేను ఇప్పుడు చెప్తే మీకు అది ఇంతేనా అని మీకు అనిపించవచ్చు. సరే, జాగ్రత్తగా గమనించండి, ఫుల్ వీడియోని మీరు చూడండి. మనం ఎప్పుడైనా సరే పక్కవాడిని కాపీ కొట్టడంలో ముందుంటాం కాబట్టి అందుకని మనము ఇది ఏం చేస్తున్నామంటే ఈ జపాన్ వాళ్ళు ఇలా చేస్తారు, అమెరికా వాళ్ళు ఇలా చేస్తున్నారు, సో ఆ టెక్నిక్ మనం ఫాలో అయ్యి మనం కూడా రిచ్ అవుదాము అని చెప్పేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఏదో స్టోరీస్, తర్వాత ఇంకేదో అవన్నీ చూస్తుంటాం, వింటుంటాం. కానీ ఇంతకంటే ఎక్కువనే మనకు మన వేదాల్లో, మన శాస్త్రాల్లో, పురాణాల్లో మనకు వీటి గురించిన చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ హోపోనోపో టెక్నిక్ గురించి మనం ఈరోజు మన దగ్గర మన సంస్కృతిలో ఏముందో మనం చూద్దాం. సో దాంట్లో మనం చెప్పేది ఏంటంటే 4 పదాలు ముఖ్యంగా చెప్తాము. అది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మాటలు ఊరికే మనం చెప్పినంత మాత్రాలో, లేకపోతే ఇది ఒక్కొక్కటి 9 సార్లు రాసి చేయండి మీకు చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇలా మామూలుగా రాసినంత మాత్రాన, ఊరికే ఆ మాటలు 4 సార్లు అనుకున్నంత మాత్రాన ఇది మీకు మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇందులో మనము ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్. భావన అనేది చాలా ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే భగవంతుడి పట్ల భావన చేస్తే భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు అని మన వేదాల్లో, పురాణాల్లో కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా భక్తుల కథలు కూడా మనం చూసాం. చాలామంది భక్తుల గురించి మనం అన్నమయ్య దగ్గర నుంచి తీసుకుంటే చిదంబరం నందనార్ దాకా విష్ణువుని కానీ లేకపోతే శివుణ్ణి కానీ సాక్షాత్కరించుకున్నారు. వాళ్ళ ఇదంతా చూసుకున్నారు. సో ఎలా జరుగుతుంది ఇదంతా అంటే మన దాంట్లోనే చెప్పారు. సరే, అదేదో మనం చూద్దాము. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాల గురించి మనం మన సంస్కృతిలో ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము రోజు పూజ చేసిన తర్వాత, లేకపోతే మామూలుగా మీరు రోజు ఇంట్లో పూజ చేయకపోయినా మీరు గుడికి వెళ్ళినప్పుడైనా మీకు కనిపిస్తుంది. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. అంటే ఈ దీంట్లో మనం ఏంటంటే అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిషమయ్య, నా చేత ఎన్నో నానా రకాలైన తప్పులు జరిగిపోయినాయి, ఎన్నో అపరాధాలు జరిగిపోయినాయి. వాటన్నిటినీ కూడా ఒక దాసుడిగా, అంటే దాసుడి తప్పులు దండంతో సరి అంటారు కదా. అంటే ఒక చిన్న తప్పులు చేస్తున్నాం మనము, క్షమించి ఒక పెద్ద దండన విధించకుండా చిన్న చిన్న దండనలతో సరిపెట్టేసి, లేకపోతే పూర్తిగా క్షమించైనా అంటే పిల్లవాడు తప్పు చేస్తే చిన్న ఇలా ఒక చెంపదెబ్బ ఇలా కొడుతుంది అమ్మ, అంతకుమించి ఏమన్నది, ఇంకోసారి చేయకు నాన్న అని చెప్పేసి ఒక చెంపదెబ్బ కొట్టేసి క్షమించేస్తుంది కదా. అలాగా భగవంతుడు మనకు తండ్రి వంటి వాడు, తల్లి వంటిది అమ్మవారు. కాబట్టి మనం అమ్మవారిని కానీ భగవంతుడిని కానీ అలా కోరుకొని మన అపరాధాలను అలా మన్నించమని మనం ఇక్కడ దీంట్లో కోరుకుంటాం. అంటే ఇక్కడ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అనే మాటకు వచ్చేసింది. సో ఆల్రెడీ మనం చేసుంటాడు కాబట్టి భగవంతుడు క్షమిస్తాడు కాబట్టి థ్యాంక్ యూ అనే మాట కూడా ఇక్కడ మనకి ఈ 3 పదాలు ఇందులోకి వచ్చేస్తాయి. అలాగే ఇంకొకటి కూడా చూసుకుంటే ఇంకో శ్లోకం ఉంటుంది మనకి. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం మాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో శంకర. ఇది శ్లోకం అనుకోండి. ఆ కింద శంభో శంకర కాకపోతే ఇంకేదన్నా మనం పెట్టుకోవచ్చు, మనకు ఇష్ట దైవాన్ని మనం ప్రార్థించవచ్చు. అలాగా కరచరణ కృతం వా అంటే కరము అంటే చెయ్యి, చరణం అంటే కాళ్ళు, కర్మ వాక్కాయజం వా కర్మ ఎవరైతే ఈ 2 కాళ్ళు చేతులతో చేసే పనులు ఉంటాయి, అలాగే మాటలతో చేసే ఇవి ఉంటాయి. మాటల ద్వారా కూడా మనం చాలా కర్మలు చేస్తూ ఉంటాము. అలాంటి కర్మలు వాక్కుతో శ్రవణ నయన జంబ, శ్రవణం అంటే చెవులు, నయనం అంటే కళ్ళు, తర్వాత మానసం వాపరాధం మనసు, కళ్ళు, చెవులు, తర్వాత కాళ్ళు, చేతులు, మాట,
ఈ ఏదైతే ఇంద్రియాలతో మనము కర్మలు చేస్తూ ఉన్నామో ఈ కర్మలన్నింటినీ కూడా ఎట్లా చేస్తాం మనము, కొన్ని తెలిసి చేస్తాము, కొన్ని తెలియకుండా చేస్తాము. అంటే విహితము అవిహితము రెండు ఉంటాయి. ఇవి అంటే తెలిసి చేసే కర్మలు కానీ తెలియక చేసే కర్మలు కానీ వీటన్నిటితోనే ఇంద్రియాలతోనే మనం చేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా సర్వమైతే క్షమస్వ, అవన్నీ కూడా క్షమించేసేయమని మనం ఆ శివుణ్ణి కానీ లేకపోతే అమ్మవారిని కానీ ఆ విష్ణుమూర్తిని కానీ లక్ష్మీదేవిని కానీ ఇంకెవరినైనా కానీ ఇష్టదైవాన్ని మనం ప్రార్థన చేస్తాం. అంటే ఇక్కడ కూడా మనకేముంది, ఆటోమేటిక్గా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంత ఇదిగా మనం వేడుకుంటాం కాబట్టి దేవుడు క్షమిస్తాడనే మనకు నమ్మకం ఉంటుంది కదా. సో అక్కడ కూడా థ్యాంక్ యూ అనేది 3 మాటలు అక్కడ వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే మనము ప్రతి దగ్గర కూడా ఇవన్నీ మనకు ప్రతి మంత్రాలలో నిక్షిప్తం చేసి ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం నమ్మడానికి ముందుకు ఉండం. మనం ఎప్పుడైనా పక్కవాడి ఏం చెప్పాము, పక్కవాడు ఏం చెప్తున్నాడు, అక్కడ మనకు చాలా ఈజీగా తొందరగా అట్రాక్ట్ అవుతాము. ఇవన్నీ ఉంటాయి. తర్వాత కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏవైతే నేను చేస్తున్న తప్పులు ఉన్న కాయేన వాచ మనసేంద్రియర్వా, కాయము మనసు వాక్కు, ఈ మూడిటితో, కాయము అంటే శరీరము, వాక్కు అంటే మాట, మనస్సు, ఈ 3 కలిపితేనే వర్క్ అనేది, పని అనేది, కర్మ అనేది జరుగుతుంది. ఈ కర్మ, ఈ మూడిటితో చేసే కర్మలన్నింటినీ కూడా అది మంచి కానీ చెడు కానీ నీకే సమర్పిస్తున్నాను అని ఒకసారి అనుకోగలిగితే అది పూర్తిగా ఆ ఫలితం అనేది మనకు మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ అది పూర్తిగా దేవుడికే సమర్పించడం జరుగుతుంది. కాబట్టి అది ఆ రకంగా మనము క్షమాపణ వేడుకున్నట్టుగా ఉంటుంది. సో ఇక పోతే చివరిది ఐ లవ్ యూ అన్నమాట. ఐ లవ్ యూ అనేది మనము ఇది మన ఆంగ్ల పదం, అది మనకు సంబంధించింది కాదు. ఈ ప్రేమ అనేది, తత్వం అనేది మనకు మాటల్లో ప్రేమ అనేది విడిగా ఉంటుంది, చేతల్లో ప్రేమ అనేది చూపిస్తాం మనం. కరుణ, దయ, జాలి ఇవన్నిటిని కూడా మనకు వస్తాయి. సో అది మనకు దాంట్లో మన వేదాల్లో చెప్పింది లోకా సమస్త సుఖినో భవంతు అని. అది తర్వాత ఇంకా వేరే శ్లోకం కూడా ఉంది మనకు దాని ప్రకారంగా. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకున్నప్పుడు అది లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, ఇలా మనం చాలా రకాలుగా అందరూ బాగుండాలని చెప్పుకుంటాం. అందరూ బాగుండాలనడంలోనే మనం ప్రేమతత్వం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా హోపోనోపో టెక్నికే. సో కాబట్టి ఏంటంటే మనము మన విలువలను మర్చిపోకుండా, మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ క్షమాపణ ప్రార్థన ఏదైతే ఉందో అది హోపోనోపో టెక్నిక్ అనేది మనం ఫీల్ అవుతూ, అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఓ రోజు మంత్రం చదవమని చెప్పను, అందరికీ మంత్రాలు వస్తాయని చెప్పాలని లేదు, అందరూ మంత్రాలు చెప్పాలని కూడా లేదు. కాబట్టి ఇక్కడ చిన్న టెక్నిక్ ఎలా ఉంటుందంటే, మనం ఎవరైతే తెలిసి తెలియక ఎవరికైతే మన వల్ల అపరాధం జరిగిందో, మన వల్ల అసౌకర్యం కలిగిందో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళుగా మనము ఫేస్లన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫేస్లు మనం తీసుకొని ముందుకు తెచ్చుకొని చేయడం అనేది మనకు జరగని పని. కాబట్టి మనం ఒక మాట అనుకొని, నా వల్ల ఎవరికైతే అసౌకర్యం కలిగిందో, నా వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ కూడా నేను క్షమించమని ప్రార్థిస్తున్నాను అని ఒక మాట ఫీల్తో అనుకోగలిగితే ఆ తప్పులకన్నింటికి, అసౌకర్యం ఏదైతే నా వల్ల కలిగిందో వాటన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను. సో నాకు దానివల్ల నన్ను క్షమించండి, ఆ బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి నన్ను ప్లీజ్ క్షమించండి అని, అంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అని వాళ్ళను వాళ్ళందరినీ అడిగినట్టుగా మీరు ఒక ఫీల్ అయితే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ కర్మ నుంచి అనేది విముక్తి కలుగుతుంది. అది తర్వాత థ్యాంక్ యూ, వాళ్ళు ఎట్లాగో క్షమిస్తారు కాబట్టి, ఎంత ఇది లేకపోయినా ఎంత కఠినాత్ముడైనా కూడా క్షమించమని అడిగినప్పుడు క్షమించకుండా ఉండలేని వాడు ఎవరు ఉండరు కాబట్టి క్షమిస్తారు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి. తర్వాత మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే అభిమానించుకుంటారో, మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తారో అలా ఆ ఎదుటి వాళ్ళని కూడా అంతే ఇదిగా ప్రేమిస్తున్నాను అని మీరు ఒకసారి అనుకోగలిగితే ఇవన్నీ టెక్నిక్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. దాంట్లో కావాల్సిందంతా మనకు ఒక ఫీల్ మాత్రమే. ఆ ఫీల్ అనేది ఇస్తూ మీరు ఇవన్నీ చెప్పండి. సో ఈ హోపోనోపో టెక్నిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది తర్వాత మనకు ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి జనవరి 10వ తారీఖు నుంచి మనకు క్లాసెస్ ఉంటాయి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మీ పేరు, నంబరు, మీ ఊరు పంపించి వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మిగతా వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్లో తెలియజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.